అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి సాంఘిక సంబంధాలు అనుకూలిస్తాయి. మైత్రి బంధాలను పెంపొందించుకుంటూ, సంఘంలో గుర్తింపు గౌరవాన్ని పెంచుకుంటూ, మంచి కార్యక్రమాల మీద దృష్టి సారిస్తూ, భాగస్వామ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటూ, అదేవిధంగా కొత్త ఆలోచనలు మీకు సపోర్టివ్గా ఉండడం, జీవిత భాగస్వామి సహకారాన్ని అందించడం, స్నేహ సంబంధాలని ఉపయోగించుకొని మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అంతేకాకుండా తోబుట్టువులతో మంచి సహకారాన్ని మీరు పెంపొందించుకోవడం, సాంఘిక సంబంధాల్లో కమ్యూనికేషన్ అనుకూలించడం, పరాక్రమం పెరగడం, చక్కటి కమ్యూనికేషన్తో ఆగిన పనులను పూర్తిగా నిర్వర్తించుకుంటూ సాహసోపేతంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మా, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థికంతో పాటుగా మాట విలువ, గౌరవం, గుర్తింపు మొదలైన విషయాలు, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. అదేవిధంగా కృషిశీలత పెరుగుతుంది. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. వృత్తిలో అభివృద్ధికరంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. రుణాలకు సంబంధించిన విషయాల్లో కొంత మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి విశేషంగా కృషి చేస్తూ ముందు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కృషిశీలత సమయానికి అనుకూలిస్తుంది. ఆర్థికంగా అనుకూలతలతో పాటు శ్రమకి తగిన ప్రతిఫలంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీన రాశి వారికి సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. రచనలు మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృత్తిపరంగా అభివృద్ధి, వృత్తిలో మీ మాట విలువ పెరగడం, సంతానానికి మీరు మంచి సలహాలు ఇవ్వడం, విందు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మీయులైన మిత్రులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడం, క్షేత్ర సందర్శన చేయడం, వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడం, తక్కువ శ్రమతో పనులను పూర్తిగా నిర్వర్తించుకుంటూ, ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ శ్రమతో ఎంత పెద్ద పనులనైనా సునాయాసంగా చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.